మన ఇప్పుడు మరి పత్రికలు ఎక్కడి మళ్ళీ అంటే పీడిఎఫ్ పత్రికలు అంటే నేను రోజు పీడిఎఫ్ పత్రికలు తీసుకుంటాను. సో అందులో భాగంగా ఇగో ఇక్కడ ప్లస్ గుర్తు ఉంది కదా, మీరు ఇక్కడ చూడొచ్చు. ఈ ప్లస్ గుర్తు పైన క్లిక్ చేస్తే ఇక్కడ యాడ్ ఫొటోస్ అండ్ ఫైల్స్ ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తా. క్లిక్ చేయగానే ఇక్కడ డెస్క్టాప్ మీదకి వస్తే డెస్క్టాప్ మీద ఇగో ఇవాళ 4 తారీఖు 2వ నెల 2026కు సంబంధించిన పత్రికలన్నీ పీడిఎఫ్ నా దగ్గర ఉన్నాయి. ఇందులో సపోజ్ ఈనాడు దినపత్రికను తీసుకుందాం. ఇది ఈనాడు దినపత్రిక, ఇది హైదరాబాద్ ఎడిషన్ ఈనాడు దినపత్రికకు సంబంధించి. ఇప్పుడు నేను ఇది పెట్టాను. ఇది పెడితే ఇప్పుడు దీన్ని అడుగుదాం, ఈ 10 ప్రమాణాలు దీన్ని పాటిస్తుందా? ఈనాడు దినపత్రిక పైన చెప్పిన 10 లక్షణాలు కలిగి ఉందా లేదా తెలియజేయండి. ఓకే, ఈనాడు దినపత్రిక, ఇప్పుడు ఈనాడు దినపత్రికను అప్లోడ్ చేసినాం. ఈనాడు దినపత్రిక పైన చెప్పిన 10 లక్షణాలు కలిగి ఉందా లేదా తెలియజేయండి అని చెప్పి అడుగుతా ఉన్నాం. సో ఇట్లా అడిగినాం. అడిగితే అదేం చెప్తుంది చూడు. మీరు అడిగిన ప్రశ్న చాలా కీలకం. పైన చెప్పిన 10 లక్షణాల ప్రాతిపదికన ఈనాడు దినపత్రికను 4/2/2026 హైదరాబాద్ ఎడిషన్ ఆధారంగా నిజాయితీగా విశ్లేషణ ఇస్తున్నాను. ఇది వ్యక్తిగత ద్వేషం కాదు, జర్నలిజం ప్రమాణాల ఆధారంగా చేసిన అంచనా మాత్రమే. చాట్ జీపీటీకి వ్యక్తిగత అభిప్రాయం లేదు. సో ఇది ఇక్కడ నిజాయితీ ఉందా ఈనాడు దినపత్రికలో అంటే పాక్షికంగా ఉంది, కొద్దిగా మాత్రమే నిజాయితీ ఉందని చెప్తుంది. వార్తలు ఎక్కువగా అధికారిక ప్రకటనలు, పార్టీ నాయకుల వ్యాఖ్యల ఆధారంగా ఉన్నాయి. కౌంటర్ వెర్షన్లు, బాధితుల గొంతు చాలా చోట్ల కనిపించలేదు. పూర్తి నిజాన్ని కాకుండా ఎంచుకున్న నిజం చూపించినట్టుగా ఉంది. సో ఈ ఎంత స్పష్టంగా ఉందో చూడండి. ఈనాడు దినపత్రిక అంటే మనం పేపర్ అంతా అందులో వచ్చిన వార్తలన్నీ మనం చదివి అరే ఇదే నిజం అనుకోవడం కంటే ఇగో ఈనాడు దినపత్రిక నిజాయితీగా ఉందా ఇయాలటి పేపరు అని అంటే లేదు, పాక్షికంగా మాత్రమే ఉందని చెప్తా ఉంది. ఫస్ట్ లక్షణం. ఇక రెండోది నిష్పక్షపాతత్వం. ఫ్రంట్ పేజీ లోపల పేజీలో ఒకే రాజకీయ ధోరణి పదే కనిపిస్తుందట. నిష్పక్షపాతం లేదు దీనికి. అధికార పార్టీ నిర్దిష్ట రాజకీయ వర్గాలకు అనుకూలంగా హెడ్లైన్లు ఉన్నాయి. చూడండి, నిష్పక్షపాత పత్రికల లక్షణం ఇక్కడ బలహీనంగా ఉంది. రైట్, ఇక్కడ ప్రజల పక్షపాతం ఎట్లా ఉందంటే చాలా తక్కువ ఉంది ఈనాడు దినపత్రికలో. ఇవాల్టి పత్రికలో రైతులు, కార్మికులు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు వీరి సమస్యలు ప్రధాన వార్తలుగా రావడం లేదు. పాలసీ ప్రభావాలు, బడ్జెట్ లోపాలు లాంటి అంశాలు లేవు ఈనాడు దినపత్రికలో. బాధ్యతాయుతమైన భాష ఉందంటే అది ఉంది. రెచ్చగొట్టే భాష చాలా తక్కువ ఉంది. శీర్షికలు సాధారణంగా సంయమనం పాటిస్తున్నాయి. ఇది ఈనాడు బలమైన అంశం. ఈనాడులో ఇవాళ బలమైన అంశం ఏంటంటే రెచ్చగొట్టే భాష లేదు.